కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యము మీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 28 నుంచి 30 వరకు చదువుకుందాం. ఇక్కడ మనకు దావీదు గారు కనబడుతున్నాడు. మరి ఆయన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి. దుఃఖముతోనూ, వేదనతోనూ, బాధతోనూ, కష్టాలతో తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అడవిలో ఉన్నప్పుడు బాగున్నాడు. దేవుడు అతన్ని రాజును చేసిన తర్వాత అనేకమైన శోధనలు, బాధలు, కష్టాలు, అవమానాలు జరిగాయి. అయినా కూడా అతడు దేవుని వదిలిపెట్టలేదు. దేవుని మీద ఆధారపడుతూ, దేవుని వైపు చూస్తూ ముందుకు నడుస్తూనే ఉన్నాడు. మరి నీవు కూడా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న నీ జీవితంలో అనేకమైన వేదనలు, కష్టాలు పోవట్లేవని ఏడుస్తూ కృంగిపోతున్నావా? దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. దావీదు వలె దేవుని నమ్ముతూ విశ్వాసం కలిగి ఉంటే నీకు అద్భుతం జరుగుతుంది. చుట్టుముట్టున్న శత్రువులు దేశాల వల్ల శత్రువే. ఏ దేశమైతే ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇశ్రాయేల్ కూడా అనేక శత్రువులు ఉన్నారు. అంతేకాకుండా తన ఇంట్లో కూడా అతన్ని అసహించుకునేవారు ఉన్నారు. ఇప్పుడు ఆ మాటలు చదువుకుందాం. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయగు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి, ఫస్ట్ కోపం వచ్చింది. రెండోది ఏం చేస్తున్నాడు? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును ఎరుగుదును. చూసారా, నీ గర్వము, నీ హృదయంలో చెడుతనం ఉంది, నేను ఎరుగుదును అంటున్నాడు. కానీ దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు విషయంలో? నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు. బాల్యం నుంచే దావీదు గారు చిన్న వయసు నుంచే దేవుడంటే భయము, భక్తి, విధేయత, లోబడే మనస్తత్వం కలిగింది. కానీ సొంతాన్ని ఏమంటున్నాడు? కోపడమే కాకుండా నీ గర్వం ఉంది, నీ హృదయంలో చెడుతనం ఉంది, నేను ఎరుగుదురా అంటున్నాడు. కానీ అక్కడ చూడు, అతను 3 అన్నలు ఉన్నారు. సౌలు ఉన్నాడు, తర్వాత సౌలుకు సంబంధించిన సైన్యం ఉంది, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఒక్క గొలియాతు మాటలు వాళ్ళు విని భయపడుతున్నట్టుగా మనకు ఈ గ్రంథంలో కనబడుతూ ఉంది. నిజమే. అంటే ఇప్పుడు అతడు ఉదయం నుంచి సాయంత్రం వరకు సవాల్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఒక్కడు కూడా వెనుకకేస్తున్నారు, ముందు అడుగేవట్లేదు, వెనుకే వేచిపోతున్నారు. కారణం ఏంటంటే గొలియాతును చూస్తున్నారు, సమస్యను చూస్తున్నారు, వాడు వేసుకున్న వస్త్రాలు చూస్తున్నారు, వాడు ఆయుధాలను చూస్తున్నారు. చూసి అందరూ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ దావీదు మాత్రము వచ్చి, దావీదు మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైన మాటో మనకు కనబడుతూ ఉంది. ఆయన మాట్లాడుతున్న మాట 26వ వచనం, దావీదు జీవంగల దేవుని సైన్యము తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడగగా, జనులు వాని చంపిన వానికి ఇట్లు చేయబడునని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఇప్పుడు దావీదు సవాల్ చేశాడు, నేను వానితో పోట్లాడుతాను, నాకు అవకాశం కల్పించండి అని చెప్తున్నప్పుడు 37వ వచనం ఆయన మాట్లాడతాడు. సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటు బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగా అని దావీదుతో చెప్పాను. అతనికి కొన్ని కవచాలు తొలగిస్తున్నాడు. శిరస్థానము, కత్తి, డాలు అన్నీ తొలగిస్తున్నా వాడకట్లేదు. సింహం నుంచి కాపాడిన దేవుడు, ఎలుగుబంటి నుంచి కాపాడిన దేవుడు ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడని చెప్పగానే దేవునికి తోడైన పో అన్నాడు. ఇప్పుడు మళ్ళీ సవాల్ చేస్తున్నాడు. 45వ వచనం, దావీదు, నువ్వు కత్తి ఈటయు భల్యమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు
తిరస్కరించిన ఇశ్రాయేలీయులు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తలను తెగవెత్తును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూ మృగములకు వేత్తును. యెహోవా కత్తి చేత ఈట చేత రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాదే అంటున్నాడు. ఇది అన్నమాట. ఎంత అద్భుతమో మనం ఇక్కడ చూస్తే కనబడుతుంది. అందుకే అతడేమో దావీదులో గర్వం ఉంది అంటున్నాడు, చెడుతనం అంటున్నాడు. కానీ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటంటే ఇతను నేను ఏర్పరచుకున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. కానీ నిన్ను అవమానిస్తున్న వారి విషయంలో వీరి విషయంలో నీవు కృంగిపోకూడదు. కృంగిపోయావంటే బలహీనరాలు అవుతావు. అప్పుడు ఏమి కూడా సాధించలేవు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాల్లో, ప్రమాదకర దినాల్లో ఉన్నావని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? దావీదును దేవుడు అభిషేకించాడు. 16వ అధ్యాయం చదువుకుందాం. ఏమంటుండంటే, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించి మని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు ఎంత అద్భుతమో చూడు. ఎక్కడైతే ఏలం చేశారో వాళ్ళ ముందే దేవుడు అభిషేకిస్తున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మరి నిన్ను కూడా అంతే. ఎక్కడైతే నువ్వు అవమానపరచబడుతున్నావో అక్కడనే దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, అక్కడనే నిన్ను ఆశీర్విస్తాడు. ఎందుకో తెలుసా? 78వ కీర్తన 70వ వచనం నుంచి 72 వరకు ఒక 4 విషయాలు నేర్చుకుందాం. తన దాసులను దావీదును ఫస్ట్ కోరుకున్నాడు. రెండవది గొర్రెల దొడ్డి నుండి అతను పిలిపించాడు. మూడవది గొర్రెలను వెంబడించుట మాన్పించాడు. నాలుగవది ఆయన అతన్ని రప్పించి, ఎందుకంటే నాలుగోది ఏం చేశాడు? మేపుటకై, అంటే ఇశ్రాయేలు ప్రజలను కాయుటకు మేపుటకు దేవుడు దావీదుకు అవకాశం ఇచ్చాడు. తర్వాత 5వది వారిని పాలించెను. 6వది వారిని నడిపించెను. ఇదే నువ్వు చేయవలసింది. అప్పుడు దేవుడు నువ్వు ఎక్కడైతే అవమానపరచబడుతున్నావో అక్కడ నిన్ను అభిషేకిస్తాడు, ఆశీర్విస్తాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు దుష్టత్తుకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే నాయన, ఎక్కడైతే మేము తృణీకరించబడుతున్నామో, ఎక్కడైతే అవమానపరచబడుతున్నామో అక్కడ నీవు గొప్ప చేస్తానన్నావు, అభిషేకిస్తానన్నావు, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు. అందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.